ఎవరు వచ్చారు? హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి అమ్మ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఇంకా నేను మార్నింగ్ లేచేసి అయితే పూజ అంతా కంప్లీట్ అయితే చేస్తాను. ఇంకా మేమైతే ఆ రోజు చాలా ప్లానింగ్స్ అయితే వేసుకున్నాం ముందు నుంచి, కాబట్టి ఎలా అయితే అయింది. ఇంకా ఇక్కడ పూజ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. లోపల కూడా దీపం పెట్టేశాను, బయట కూడా తులసి తల్లి దగ్గర అయితే దీపం పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు అయితే ఇంకా అమ్మ వాళ్ళు అయితే రాలేదు, వాళ్ళు కూడా అక్కడి నుంచి అయితే బయలుదేరారంట. ఇంకా మార్నింగ్ అయితే మా వాళ్ళిద్దరూ అయితే లేచేసి ఇక్కడ టిఫిన్ చేస్తుంది స్వీటీ. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అవ్వలేదు, ఇంకా వాళ్ళు స్నానం అట్టి చేయించాలి. నేను మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తాను, ఇడ్లీ పెట్టి బొంబాయి చట్నీ అయితే చేశాను. ఇంకా స్టవ్ మీద అయితే పాలు ఒక పక్క టీ అయితే ఉంది. ఈరోజు ఫుల్ బ్లాగ్ అయితే షూట్ చేస్తాను, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఈరోజు ఫుల్ బ్లాగ్ అయితే షూట్ చేస్తాను మ్యాక్సిమం. ఇంకా ఇప్పుడైతే ఇంకా పిల్లలు అయితే ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నారు. మొత్తం అంతా క్లీనింగ్స్ అండ్ పూజ అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరికీ అయితే స్నానం చేయించాలి. ఇక్కడ హియాంష్ కూడా హాయ్ చెప్తున్నాడు, వాళ్ళ అక్క హాయ్ చెప్తుందని చెప్పి. ఇంకా వీళ్ళైతే ఇక్కడ టీవీ అయితే చూస్తున్నారు. ఇంకా నేను కూడా మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేసుకున్నాను. నాకు ఇడ్లీ తినాలనిపించలేదు కాబట్టి అయితే నేను ఇక్కడ ఉప్మా అయితే తింటున్నాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వీడియో షూట్ చేస్తున్నానని మర్చిపోయాను, కాబట్టి వీడియో తీయడం అయితే అప్పుడు తీయలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది, వీడియో షూట్ చేస్తున్నాను కదా ఈరోజు అలాగని చెప్పి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను. అది వీడియో క్లిప్ అయితే చిన్నగా షూట్ చేశాను. ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా స్వీటీ అయితే వెళ్ళింది, ఎవరు గేట్ కొడుతున్నారని చూస్తుంది. ఇటు సైడ్ నుంచి వాళ్ళు కనిపించరు అవతల ఎవరున్నారు అనేది, కాబట్టి స్వీటీ అయితే చూస్తుంది. సడన్గా సర్ప్రైజ్ ఫీల్ అయిందంట, అది చూడండి ఎలా అంటుందో. చీటీ ఎవరు వచ్చింది? కాలు కడిగేసుకో. మమ్మ కూడా చూడు, మమ్మ చూడు, మమ్మ వెళ్ళాలి డాడీ చెప్తున్నాడు. వాళ్ళ డాడీ చెప్తున్నాడు. మా హస్బెండ్ అయితే లోపల ఉన్నారు, వచ్చారు అలాగని చెప్పి చెప్తున్నారు అనమాట. మేము మెయిన్ ఎక్కడికి బయటికి వెళ్ళకపోవడానికి కారణం వచ్చేసి మా హస్బెండ్కి అయితే ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ అండ్ కోల్డ్ అనమాట. కాబట్టి మేము బయటికి వెళ్ళాలని అనుకున్నాం ఆ రోజు, కానీ అదైతే జరగలేదు. దానికి అంత బాగాలేదు కాబట్టి ఇంకా మేమైతే ఇంక ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం కదా అని చెప్పి అమ్మ వాళ్ళే ఇక్కడికి వచ్చేయమన్నాం. యాక్చువల్లీ నేను వెళ్ళవలసింది అక్కడికి, కానీ ఇంకా తినక బాగాలేదు కదా, ఇంకెందుకు వెళ్ళగని చెప్పి మేము ఇంకెవరిమీ కూడా అక్కడికైతే వెళ్ళలేదు. అండ్ పిల్లలకు కూడా కోల్డ్ చేసింది కాబట్టి ఇంకెవరిమీ కూడా అక్కడికైతే వెళ్ళలేదు. అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చామని చెప్తే వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడే ఇంట్లోనే అలా చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం అనమాట. కాబట్టి మొత్తం వీడియో అయితే ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేస్తాను, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అమ్మ వాళ్ళు అందరూ వచ్చారు, ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ కుకింగ్ అయితే అంతా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ స్వీటీ వచ్చినట్టు వాళ్ళ తాతయ్యని అడుగుతుంది ఏం తీసుకొచ్చావు నా గురించి అని. కేక్ తెచ్చాడా మరేది కేకు? ఇంకా ఇక్కడైతే అమ్మ అయితే సేమియా చేసి తీసుకొచ్చింది అనమాట, అది పిల్లలకైతే పెడుతుంది. సేమియా చేయలేదా? సేమియా ఎక్కడ చీటు? సేమియా వాడు ఎలా వెళ్తాడు? ఇక్కడ వచ్చేసి అయితే కుకింగ్ కోసం అయితే అన్నీ తయారు చేస్తున్నాం. ఈరోజు మేమేమి నాన్ వెజ్ అయితే తినాం, వెడ్నెస్డే కాబట్టి బుధవారం కాబట్టి మేమైతే ప్యూర్ వెజ్ అనమాట. ఆ రోజు వెజ్ బిర్యానీ తర్వాత కాజు పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నాం. ఇంకా ఫుడ్ అయితే అక్కడ మ్యాక్సిమం అంతా కుకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ
కానీ చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాం. చాలా బాగా చేసుకుందాం అనుకున్నాం. మేమంతా కూడా వెళ్ళి అన్నవరం అటు వెళ్ళి తిరిగి వద్దాం అనుకున్నాం. ప్లానింగ్ మొత్తం ఫ్లాప్ అయిందనమాట. అందుకే ముందుగా ఎక్కువ ఊహించుకోకూడదు అంటారు. స్వీట్ చూడండి, అక్కడ వాళ్ళ డాడీ మ్యాచ్ బాక్స్ వెలిగించేసరికి కొడేస్తుంది స్ప్రే. అది కొడతానని చెప్పింది, అందుకని తీసుకుందనమాట. హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. మమ్మ క్లాస్ కొట్టు, క్లాస్ కొట్టు. ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే ఇలా అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తారు ఇక్కడ అమ్మ వాళ్ళు, అమ్మ డాడీ. ఇంకా ఈ స్వీట్ చూడండి ఇక్కడ ఎంత చక్కగా తినిపిస్తుందో. తర్వాత హియాన్ష్ కూడా ఆడి బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాడు అప్పటి నుంచి. స్ప్రే కొడతాడంట వాడు కూడా. కేక్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుల్గా తినేసాం, మేమే కదా ఉన్నది కాబట్టి మేము నలుగురం కాబట్టి బాగా తినేసాం. మా హస్బెండ్ అప్పుడే అలా రా కొంచెం అంటే వచ్చారు. తనకైతే హెల్త్ అయితే ఏం బాగాలేదు అసలు. ఫుల్ ఫీవర్ కదా, కోల్డ్ అండ్ ఫీవర్ కాబట్టి ఇంకా ఇలా చిన్నగా అయితే ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా నేను ఫుడ్ కూడా కుకింగ్ చేస్తాను. ఇంకా ఇక్కడ నేను చాక్లెట్ అయితే తినేసాను అనమాట దానిపైకి. ఇక్కడ మేమంతా కలిసి అయితే సెల్ఫీ ఫోటో అయితే తీసుకుంటున్నాం. ఫోటో తీస్తారంటే వీడియో తీసాను అనమాట. స్వీట్ చూడండి ఎలా నవ్వుతుందో. ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు చూడరు, ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు చూడరు మా వాళ్ళు. ఇంకా స్వీట్ చూడు మమ్మ చూడు అనుకుంటూ చెప్పి ఫైనల్లీ ఒక ఫోటో అయితే దిగాం అనమాట. ఇంకా ఈరోజు అయితే వచ్చేసి స్వీట్ నేను కూడా సేమ్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నాను అనమాట. ఇది నా బర్త్డే, లాస్ట్ ఇయర్ బర్త్డే కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్నాను ఈ డ్రెస్. మమ్మల్ని కడుపులో ఉన్నప్పుడు అనమాట. స్వీట్కి నాకు సేమ్ డ్రెస్సెస్ ఇవి బాగుంటాయి. ఆన్లైన్లో తీసుకున్నాం, చాలా తక్కువ కాస్ట్ కూడా వచ్చాయి. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా డాడీ అయితే ఇక్కడ తినేస్తున్నారు. పెట్టేసాం డాడీకి. హియాన్ చూడండి తినమంటే ఎలా చేయి ఊపేస్తున్నాడో తినమని చెప్పి. ఇంకా నేను ఇక్కడైతే ఫుడ్ ఏం కుకింగ్ చేశానో చూపిస్తున్నాను. వెజ్ బిర్యానీ చేశానన్నమాట. అలాగే కాజు పన్నీర్ కర్రీ ఇది. ఇంకా డాడీ మా ఆయన అయితే తినేశారు. ఇప్పుడు నేను అమ్మ కలిసి తింటున్నాను అనమాట. ఇంకా హియాన్ష్ వాళ్ళకి తినిపించలేదు. వీళ్ళకి తినిపించాలంటే మినిమం 1 అవర్ టైం పడుతుంది. నేను తినేసి ఫుల్గా అప్పుడు వాళ్ళకి తినిపిద్దాం అని చెప్పి ఇంకా వాళ్ళకైతే తినిపించలేదు. ఇంకా నేను ఫస్ట్ అయితే తినేస్తున్నాను. తినేస్తూ వాళ్ళకి తినిపిద్దాం కదా అని చెప్పి పెడితే చూడండి ఒక్క ముద్ద కూడా తినట్లేదు ఇద్దరు కూడా. వీళ్ళు ఇలాగే చాలా పేచి పెడతారు ఫుడ్ తినే విషయంలో అయితే. కాబట్టి వాళ్ళిద్దరికీ నెమ్మదిగా అయితే తినిపించాలి. ఫస్ట్ ఇక్కడ నేను అమ్మ అయితే తినేస్తున్నాం. తినేసిన తర్వాత పిల్లలకు కూడా తినిపించేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ పడుకుండిపోయాం. ఇంకా అందరం కూడా మళ్ళీ ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ హియాన్ చూడండి ఎలా ఆడుతున్నాడో. పెడుతుంటే వద్దు వద్దు వద్దు, ఇంకా ఆడికి అదే బాధ. ఒక్క మెతుకు కూడా తినలేదు, నోట్లో పెట్టలేదు అప్పుడైతే వాడు. ఇంకా పన్నీర్ చూపించి చికెన్ అని చెప్పి నేనైతే తర్వాత తినిపించాను. స్వీట్ ఫోటో వీడియో కోసం పోజ్ ఇచ్చింది తప్ప అది కూడా ఒక్క ముద్ద కూడా తినలేదు. ఇలా అయితే ఫుడ్ అయితే తినేసాం అప్పుడు. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 4 ఇలా అవుతుంది. ఇప్పుడే ఫుల్గా పడుకొని అయితే లేచాం ఇప్పుడే. ఇంకా లేచేసరికి క్లైమేట్ కూడా చాలా కూల్ అయిపోయింది. వర్షం పడేలా ఉందన్నమాట బయట అయితే. ఇంకా ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ చేసుకుందాం అని చెప్పి పప్పు అయితే నానేసాను నేను. గారెలో వేసుకుందాం అని చెప్పి బొబ్బరి గారెలు అని చెప్పి బొబ్బరి పప్పు అయితే నానేసాను. ఇంకా స్వీటీ అయితే ఆడుతుంది. ఇక్కడ పైనాపిల్ అయితే కట్ చేసుకొని తిన్నాం అనమాట. అప్పుడే తింటున్నాం. ఇంకా బయట ఇక్కడ చల్లచల్లని క్లైమేట్కి అయితే నేను వేడివేడిగా గారెలు అయితే వేస్తున్నాను. ఇక్కడ స్వీటీ వీడియో షూట్ చేసింది చూడండి. చూడమ్మ కంప్లీట్ చూడు. అక్కడికి వెళ్ళి చూడు. చూపి కనిపించిందమ్మా. ఏం చేసిందమ్మా అమ్మమ్మ? అమ్మా ఏం చేసింది? అమ్మ గాలి వేసింది. కాయ
స్వీటీ తిన్నది బాగానే, హియాన్ష్ అయితే అసలు తినలేదు కొంచెం కూడా. ఇక్కడ చెప్తున్నాను అనమాట, నేను ప్రిపేర్ చేశాను గారెలు అలాగని. ఇంక ఇక్కడ బ్యాక్ సైడ్ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది చూడండి మా చెల్లి. ఇంకా ఈ విధంగా అయితే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ కూడా మా అమ్మ వాళ్ళకి విషెస్ అయితే కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇది వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఆల్. వీడియో మొత్తం అంతా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.